మంచు మోహన్ బాబు గారి కుమారులైన మంచు విష్ణు మరియు మంచు మనోజులు ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలు మనందరికీ తెలిసిన విషయమే. అయితే రీసెంట్గా ఆ గొడవలు తారాస్థాయికి చేరి మరియు మీడియాలో కూడా ఎంతో వైరల్గా మారాయి. కానీ యాక్చువల్గా వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఎన్నో సంవత్సరాల నుంచి మొదలైనట్టు మనకు సమాచారం. దానికి కారణం మంచు మనోజ్ ప్రేమించి భూమా మౌనికా రెడ్డి గారిని రీసెంట్గా వివాహం చేసుకున్నారు. అయితే ఆ వివాహం తర్వాతనే ఇద్దరు అన్నదమ్ములకి మధ్య గొడవలు ఇంకా తారాస్థాయికి చేరాయి. దానికి కారణం రకరకాలుగా మనందరూ అనుకుంటుండగా రీసెంట్గా మంచు మనోజ్ గారే బయటకు వచ్చి దానికి కారణాన్ని అందరికీ చెప్పడం విశేషం. దానికి కారణం ఏంటంటే మంచు విష్ణు ఒక సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా పేరే కన్నప్ప. ఆ కన్నప్పకి 200 కోట్లు ఖర్చు పెట్టి ఆ మూవీ తీస్తుండగా ప్రమోషన్స్కి మాత్రమే 20 కోట్లు అయినట్లు సమాచారం. అయితే మంచు మనోజ్ మోహన్ బాబు గారిని సినిమా తీయడానికి కొంత డబ్బు అడగగా మోహన్ బాబు గారు నిరాకరించారని వెల్లడించారు. అయితే రీసెంట్గా మంచు మనోజ్ గారు ప్రెస్ మీటింగ్లో తనకి 200 కోట్లు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతోమందిని అన్యాయం చేసి సంపాదించిన డబ్బు అది అంటూ ఎంతో పెద్ద పెద్ద మాటలతో మంచు మనోజ్ మీడియా ముందరకు వచ్చారు. అయితే ఈ విషయం గురించి మోహన్ బాబు గారు కానీ మంచు విష్ణు కానీ ఎవరు కూడా స్పందించలేదు. అయితే రీసెంట్గా ఒక న్యూస్ ఇంటర్నెట్లో ఎంతో వైరల్గా మారింది. అదేంటంటే మంచు విష్ణు తన కుటుంబంతో సహా దుబాయ్కి షిఫ్ట్ అయిపోతున్నట్టు సమాచారం. అయితే అందరూ కూడా దీనికి కారణం మంచు మనోజ్ మరియు మంచు విష్ణువుల మధ్య గొడవలే అంటూ అందరూ చెప్పుకుంటుండగా ఈ విషయంపై స్పందించిన మంచు విష్ణు తమ పిల్లల్ని దుబాయ్లో చదివించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందని, పిల్లల్ని అక్కడే పెంచి ప్రయోజకుల్ని చేయాలని ఆశని మంచు విష్ణు పేర్కొన్నారు. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణుని 200 కోట్ల రూపాయల గురించి అడిగినప్పుడు దానికి స్పందిస్తూ మంచు విష్ణు గారు ఎన్ని బ్యాంకుల్లో నేను లోన్ పెట్టానో మీ అందరికీ తెలియదా అంటూ జవాబిచ్చారు. ఏది ఏమైనా మంచు బ్రదర్స్ ఇద్దరు కూడా మునుపటిలాగే కలిసిమెలిసి జీవించాలని మన ఛానల్ తరపున కోరుకుందాం.